హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా అందరూ ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. మీకు ఈ రీడింగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీకు సంబంధించిన జ్ఞాపకాలని మీ పర్సన్ ఇప్పటికీ కూడా తలుచుకుంటున్నారా లేదా, అసలు మీ పర్సన్కి అవి గుర్తొస్తున్నాయా లేదా అనేది ఈ రోజు రీడింగ్ లో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిలేషన్ లో ఉన్న వాళ్ళకైనా, సపరేషన్ లో ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా కూడా మీ పర్సన్ ఏంటంటే మీతో గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, మీరు లేనప్పుడు మీ పర్సన్ పక్కన మీరు లేని టైంలో, మీ పర్సన్ ఒంటరిగా ఉన్న టైంలో మీ గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారా, అసలు ఆ జ్ఞాపకాలు అనేవి ఈ వ్యక్తికి గుర్తున్నాయా అనేది ఈ రోజు రీడింగ్ లో తెలుసుకోవచ్చు. అలాగే మీ పర్సన్ ఆ జ్ఞాపకాలని తలుచుకుని ఎలా ఫీల్ అవుతున్నారు అది కూడా ఈ రోజు రీడింగ్ లో తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ 7 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందనమాట. ఇక్కడ చాలా వరకు అంటే మీలో కొంతమంది మీ రిలేషన్ పరంగా డిస్టెన్స్ అంటే మీ మధ్య సపరేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రజెంట్ ఎనర్జీస్ లో మీరు మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ అనేది లేకుండా, అంటే యాక్షన్ మూమెంట్ అనేది మీ మధ్య ప్రజెంట్ అయితే లేదు. ఇక్కడ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు మీ మధ్య చాలా వరకు డిస్టెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్ లో. మీ పర్సన్ ప్రెజెంట్ ఏదైతే మిస్ అవుతున్నారో మీ విషయంలో, అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఈ గ్యాప్, ఈ సపరేషన్ వల్ల, ఈ డిస్టెన్స్ వల్ల మీరు మీ పర్సన్ కూడా ఇక్కడ మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల యాక్షన్ మూమెంట్ అనేది కనిపించట్లేదు. అది కూడా మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు లోన్లీ ఫీలింగ్తో, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్తో ఉన్నారు అనేది కనిపిస్తుంది. వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు స్ట్రాంగ్ గా తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటూ యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు. అంటే మీ మధ్య ఈ డిస్టెన్స్ ఏదైతే వచ్చిందో అది మీ పర్సనే కారణం. మీ పర్సన్ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ లేకపోవడం వల్లే అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కానీ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ మధ్య ఈ యాక్షన్ మూమెంట్ అనేది లేకపోవడం వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు. జడ్జిమెంట్, 4 ఆఫ్ సోర్స్. ఇక్కడ చాలా వరకు మీరు మీ పర్సన్ మధ్య ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా, అంటే మీరు మీ పర్సన్ కలిసి ఏవైతే స్పెండ్ చేశారో, ఏవైతే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయో
ఏవైతే వండర్‌ఫుల్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ పర్సన్ ఏంటంటే ఇప్పటికి కూడా మర్చిపోలేదు. అంటే ఇప్పటికి కూడా మీ పర్సన్ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ నిజానికి ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే దూరం చేయలేకపోతున్నారనమాట మీ ఆలోచనని. అంటే మీ మధ్య జరిగిన ప్రతి చిన్న జ్ఞాపకం కూడా ఈ వ్యక్తికి గుర్తుంది. మర్చిపోలేకపోతున్నారు. 4 ఆఫ్ సోర్డ్స్ అంటే తను ఎంత మర్చిపోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా ఈ వ్యక్తి ఏ టైంలో అంటే ఇక్కడ వర్క్ చేస్తున్న టైంలో, నిద్రపోయే టైంలో, తను రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్న టైంలో, అలా ఏ టైంలో అయినా కూడా ఇక్కడ మీకు, మీ పర్సన్‌కి మధ్య ప్రతి జ్ఞాపకం కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయన్నమాట. మర్చిపోలేకపోతున్నారు. ఒకవైపు తను ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ అనేది వచ్చింది కాబట్టి, మీ పర్సన్ మీ ఆలోచనని డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు. మీ మధ్య జరిగిన ప్రతి జ్ఞాపకం కూడా ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి, ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే తను మీకు సంబంధించిన ఆలోచనల నుంచి బయటికి రాలేరు. ఈ వ్యక్తి రాలేకపోతున్నారు కూడా. ఎంత ట్రై చేస్తున్నా కూడా మీ జ్ఞాపకాలు ఈ వ్యక్తిని బందీ చేస్తున్నాయి. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. 10 ఆఫ్ సోర్స్. ఇప్పుడు మీ పర్సన్‌కి ఆ బాధ ఏంటి అనేది బాగా అర్థమవుతుందనమాట. అంటే మీ పర్సన్ వల్ల మీరు ఏ విధంగా అయితే మిస్ అయ్యారు, మీ పర్సన్ వల్ల మీరు ఎంత లోన్‌లీ ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యారో, ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ విషయంలో తను ఒంటరిగా ఉన్న టైంలో ఆ బాధ ఏంటి, ఆ పెయిన్ అంటే ఏంటి అనేది అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్‌కి కూడా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. తన ఆలోచనలో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు ఆ బాధ, ఆ నొప్పి ఏంటి అనేది వ్యక్తికి అర్థమవుతుందనమాట. చూసారు కదా! వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే గతంలో మీ మధ్య జరిగిన ప్రతి జ్ఞాపకం అంటే అవి చిన్నవా, పెద్దవా ఏవైనా కూడా ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ వ్యక్తిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. తను ఏదో ఒక తప్పు చేశారు. తను ఏదో చెయ్యకూడని మిస్టేక్స్ చేశారు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమయ్యేలాగా అంటే మీ రిలేషన్ పరంగా ఇప్పటి వరకు కూడా తను ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఏ విధంగా కూడా రియలైజేషన్ అవ్వకుండా ఉంటే గనక, ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే గతానికి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. అంటే పదే పదే మీ పర్సన్‌కి మీ మధ్య జరిగిన ప్రతి విషయం కూడా గుర్తొస్తుందనమాట. గుర్తొచ్చి ఈ వ్యక్తి ఏంటంటే ఇంక నేను ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. నా రిలేషన్ పరంగా నేను డెసిషన్ తీసుకోవాలి. లేదు అంటే ఈ ఆలోచనలతో వచ్చిన గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నేను బయటికి రాలేను. ఇలా ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. అంటే పాస్ట్‌లో మీరు మీ పర్సన్‌కి సంబంధించి ఎలాంటి ఆలోచనలతో బాధపడ్డారో, డిస్టర్బ్ అయ్యారో, ఇప్పుడు మీ పర్సన్ ఆ గతానికి సంబంధించిన విషయాల్ని తలుచుకుంటూ, ఇప్పుడు మీ పర్సన్ కూడా అదే విధంగా బాధపడుతున్నారు అనేది కనిపిస్తుంది. నిజంగా మీ పర్సన్ ఏంటంటే, మీకు మీ మధ్య జరిగిన విషయాలు అంటే మీరు మీ పర్సన్ మాట్లాడుకున్న మాటలు చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే ఇక్కడ నైట్, డే ఏదైనా కూడా ఇక్కడ టైం తెలియకుండా మీరు మీ పర్సన్ కూడా మాట్లాడుకోవడం. టైం అనేది స్పెండ్ చేయడం. ఇక్కడ మీ పర్సన్‌కి ఏంటంటే మీరు చాలా అమాయకంగా మాట్లాడడం కానీ, అంటే చాలా వరకు కల్మషం లేకుండా చాలా జెన్యూన్‌గా మీ పర్సన్‌తో మాట్లాడడం. అంటే ఉన్నవి అంటే మీరు మనసులో ఏది దాచుకోకుండా మీరు మీ పర్సన్ విషయంలో మీ ప్రేమని ప్రతీదీ కూడా ఈ వ్యక్తికి షేర్ చేసుకుంటూ మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని కూడా ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉండేవారు. చాలా పాజిటివ్ థాట్స్‌తో ఉండేవారు మీరు. ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో మీరు ఈ వ్యక్తిని అనుమానించలేదు. అంటే ఈ వ్యక్తి ద మెజిషియన్. మాటలతో
మాయ చేస్తున్నా కూడా మీరు అది గమనించకుండా మీ పర్సన్‌తో మాట్లాడడం, మీ పర్సన్ మీరు చాలా వరకు అట్రాక్షన్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలా ఉండేవారు మీరు. అంటే మీ రిలేషన్ పరంగా మీరు ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఉన్నారు. పాజిటివ్‌గానే ఫీల్ అయ్యారు. ఇక్కడ మీరు మీ పర్సన్ కూడా గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవారు. అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయన్నమాట. అంటే ప్రతి జ్ఞాపకం కూడా మీ పర్సన్‌కి గుర్తొస్తుంది. మీ పర్సన్‌ని డిస్టర్బ్ చేస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే. ఈ ప్రెజెంట్ ఎనర్జీస్‌లో మీకు ఈ వ్యక్తి తన ఎమోషన్స్‌ని అంటే ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి. నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ దగ్గరికి రావాలి. మీతో తన మనసులో ఏవి కూడా దాచుకోకుండా అన్నీ ఓపెన్‌గా షేర్ చేసుకోవాలి. ఇలాంటి ఎనర్జీస్‌లో ఉన్నారనమాట. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ విషయంలో. ఎందుకంటే తను మీ విషయంలో ఏవైతే ఇక్కడ దూరం పెట్టారో రిలేషన్ పరంగా అవ్వచ్చు, లేదు అంటే మీ ఆలోచనని చాలా తేలికగా దూరం చేసుకోవచ్చు. చాలా ఈజీ అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ అంత ఈజీ కాదు. మీ మధ్య జరిగిన ప్రతి మూమెంట్ కూడా గుర్తొస్తూనే ఉంది. ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అవి మళ్ళీ మీ పర్సన్‌కి ఒక గాయంలా అంటే ఒక నొప్పిని కలిగిస్తున్నాయన్నమాట. అంటే మీకు మీ పర్సన్‌కి మధ్య జరిగిన ప్రతి జ్ఞాపకం కూడా ఈ ప్రెజెంట్ ఎనర్జీస్‌లో మీ పర్సన్‌కి ఒక గాయంగా, ఒక నొప్పిగా ఆ ఆలోచనలనేవి ఈ వ్యక్తికి కలుగుతున్నాయి. అంటే మీ గురించి ఆలోచించుకున్నప్పుడల్లా ఈ వ్యక్తికి చాలా పెయిన్‌గా అనిపిస్తుంది. కప్స్ ఎనర్జీ కర్కాటక, వృశ్చిక, మీనం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ కొంతమంది అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ద డెవిల్ ఎనర్జీ కూడా వచ్చింది. అంటే కొంతమంది ఇక్కడ డెవిలిష్ బిహేవియర్ అనేది కూడా కనిపిస్తుందనమాట. అంటే మల్టీ రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి మీ పర్సనల్ లైఫ్‌లో. అంటే కొంతమంది విషయానికొచ్చేసరికి. ఆ కారణం చేతే వ్యక్తి మీ విషయంలో ఇక్కడ ట్రూగా లేరనమాట. అంటే జెన్యూన్‌గా లేరు. ద మెజిషియన్ అంటే మాంత్రికుడు. అంటే మాటలతో మాయ చేస్తూ ఉండేవారు ఎప్పటికీ ఈ వ్యక్తి మీతో. అంటే మీరు ఏదైనా ఈ వ్యక్తిని క్వెషన్ చేసినా, ఏదైనా మీ రిలేషన్ పరంగా అడిగినా కూడా వ్యక్తి మిమ్మల్ని మాయ చేస్తూ ఉండేవారనమాట. అంటే తన లైఫ్‌లో అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర దాచిపెడుతూ ఉండేవారు ఈ వ్యక్తి. అంటే ఇక్కడ డెవిలి ద డెవిలిష్ ఎనర్జీ కూడా వచ్చింది కాబట్టి, మీ పర్సన్ అంటే ఇక్కడ కొంతమంది ఎనర్జీస్‌లో అయితే డెవిలిష్ బిహేవియర్ కూడా కనిపిస్తుందనమాట. కానీ ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతుంది. 7 ఆఫ్ సోర్డ్స్ మిమ్మల్ని చీటింగ్ చేయడం అంటే మిమ్మల్ని దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని దూరం పెట్టినంత మాత్రాన మీ ఆలోచనల్ని ఈ వ్యక్తి దూరం చేసుకోలేరు. 7 ఆఫ్ సోర్డ్స్ అంటే మీ ఆలోచనలు ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఆ బాధ నుంచి ఈ వ్యక్తి బయటికి రావడం అనేది కష్టం. మీ పర్సన్ ప్రశాంతంగా రిలాక్స్ అవుదాము అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తికి మీ అమాయకత్వం అంటే మీరు చాలా వరకు జెన్యూన్‌గా మాట్లాడడం కానీ, మీ అమాయకత్వం ఏదైతే ఉందో మీ మొఖం అంటే మీ ఫేస్ ఈ వ్యక్తికి కనిపించడం కానీ, ఇలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుందనమాట. మీరు అమాయకంగా ఈ వ్యక్తి మాటలు వినడం చూస్తున్నారు కదా! ఇక్కడ ద మెజిషియన్. అంటే ఈ వ్యక్తి చెప్పే ప్రతి మాటని కూడా మీరు వింటూ వచ్చేవారు. అది నిజమా? కాదా? అనేది మీకు అంటే ఈ వ్యక్తిని క్వెషన్ చేయాలి అని కానీ ఏమి ఉండేది కాదు. ప్రతీదీ మీరు నమ్ముతూనే వచ్చేవారు. ప్రతీదీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూనే వచ్చేవారనమాట. అంత అమాయకత్వంగా ఉండేవారు మీరు. అంటే ఈ వ్యక్తి ప్రేమతో ఏదైనా కూడా మాట్లాడుతున్నారు అని అనుకునేవారు. అంటే మీరు బాధపడకూడదు అని చెప్పి, ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారు అని చెప్పి మీరు సరిపెట్టుకునేవారనమాట. అలాగే ఇక్కడ కొంతమందికొచ్చేసరికి ఏంటంటే, మీ పర్సన్‌పై మీకున్న లవ్ ఏదైతే ఉందో దాని వల్ల కూడా మీ పర్సన్ మీకు
అంటే ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు, మాటలు మారుస్తున్నారు, మాటలపై నిలబడట్లేదు. ఇలా తెలిసినా కూడా మీరు మీ పర్సన్‌పై మీకున్న లవ్ వల్ల మీరు అవేమి పట్టించుకునేవారు కాదనమాట. ఇప్పుడు మీ పర్సన్‌కి అవన్నీ గుర్తొస్తున్నాయి. 4 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ప్రెజెంట్. అంటే మీతో గడిపిన ఆ క్షణాలు మీరు అమాయకంగా ఈ వ్యక్తి మాటలు వినే ఆ టైం మీ మధ్య ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు అందుకే. ఎందుకంటే నేను ఎంత అబద్ధం చెప్పినా, ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నా కూడా నా పర్సన్ అవన్నీ కూడా చాలా అమాయకంగా వింటూ ఉండేవారు. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తూ నన్ను క్వెషన్ చేయకుండా నా రిలేషన్ కోసం నాపై ఉన్న నమ్మకం, లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ కోసం నా పర్సన్ ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్‌గా ఉండేవారు. ఇలా అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటున్నారు. కాబట్టి మీ పర్సన్‌కి ఇప్పుడు ఆ గాయం అంటే ఆ నొప్పి ఏంటనేది అర్థమవుతుంది. మీ ఆలోచనలు ఈ వ్యక్తి తలుచుకున్నప్పుడు, గుర్తొచ్చినప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ మీతో తను అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. అది చాలా జెన్యూన్‌గా. అంటే ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ మీ విషయంలో ద మెజిషియన్‌లా ఉన్నారు. అంటే ఇక్కడ మాటలతో మాయ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు అలా కాదు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఇంక మిమ్మల్ని మాయ చేయకూడదు. మీకు అబద్ధాలు చెప్పకూడదు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకూడదు. ఏదైనా కూడా చాలా జెన్యూన్‌గా మీతో షేర్ చేసుకోవాలి. ఇలా అనుకుంటున్నారనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్. ఇప్పుడు మీ పర్సన్‌కి మీపై ప్రేమ అనేది కలుగుతుంది. స్టార్ట్ అవుతుంది. అది కూడా మీ పర్సన్ విషయంలో మీరున్న బిహేవియర్ ఏదైతే ఉందో, మీ అమాయకత్వం, మీ జెన్యూన్ లవ్ ఏదైతే ఉందో అది గుర్తుకొస్తుంది. అది గుర్తుకు రావడం వల్ల మీ విషయంలో మీ పర్సన్ చేసిన ఆ బిహేవియర్‌కి అంటే చీటింగ్, డెవిలిష్ బిహేవియర్. అంటే మీ పర్సన్ మీ విషయంలో డెవిలిష్ బిహేవియర్ అనేది చేశారు. అంటే ఇక్కడ అట్రాక్షన్‌తో ఉన్నారు. కానీ మీరు ద లవర్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నారు. రిలేషన్ పరంగా చాలా జెన్యూన్ లవ్‌తో ఉన్నారు మీరు. అట్రాక్షన్ కాదు. మీ వైపు ఉన్నది జెన్యూన్ లవ్. కానీ మీ పర్సన్ వైపు ఉన్నది అట్రాక్షన్ మాత్రమే. డెవిలిష్ బిహేవియర్. కాబట్టి ఇప్పుడు మీ ప్రేమని తలుచుకుంటే ఆ బాధ ఏంటనేది వ్యక్తికి అర్థమవుతుందనమాట. అంటే మీలాంటి పర్సన్‌ని చీట్ చేశారు కదా! అందుకే ఈ వ్యక్తికి మీకు సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకున్నప్పుడల్లా ఆ బాధ, ఆ పెయిన్ ఏంటనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది. 10 ఆఫ్ సోర్డ్స్. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా, అన్‌మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఇప్పుడు మళ్ళీ మీ కమిట్మెంట్ గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ద ఫూల్ కార్డ్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. మీ లైఫ్‌లోకి యాక్షన్ తీసుకొని న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా, అన్‌మ్యారీడ్ పర్సన్స్ అయినా ఏ రిలేషన్ వారైనా కూడా మీ పర్సన్ ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ ఇలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీతో. కప్స్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ విషయంలో మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు నిజానికి. అంటే పాస్ట్‌లో మీ పర్సన్ మీ విషయంలో డెవిలిష్ బిహేవియరే చేశారు. అంటే అంత లవ్ కాదనమాట. జస్ట్ అట్రాక్షన్ అనేదే కనిపిస్తుంది. కానీ మీ మధ్య ఈ ప్రెజెంట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో రిలేషన్ పరంగా మీ మధ్య, దానివల్ల మీ వాల్యూ అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారనమాట. అంటే పాస్ట్‌లో మీ పర్సన్ విషయంలో మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉండేవారు? మీ పర్సన్‌కి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారు? ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు. కాబట్టే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ప్రెజెంట్. అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ విషయంలో. మీ పర్సన్‌కి ఒకవైపు అంటే మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారనమాట. 7 ఆఫ్ కప్స్. అంటే గతంలో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటున్నారు. నిజానికి ఈ వ్యక్తి ఎంపరర్ లాంటి బిహేవియర్.
సేమ్ మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని మాత్రం మీ పర్సన్ అయితే కన్ఫర్మ్‌గా ఇక్కడ డెసిషన్ అయితే తీసేసుకున్నారు అనేది కనిపిస్తుంది. ద ఫూల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. డెసిషన్ అనేది తీసుకున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వడం కోసం. అలాగే మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి మీకు అన్నీ షేర్ చేసుకుంటారు. ఏవి కూడా దాచిపెట్టరు. ఎమోషనల్‌గా మీతో అవన్నీ కూడా షేర్ చేసుకొని మీకు అపాలజీ అనేది చెప్పబోతున్నారు. అంటే పాస్ట్‌లో మీ విషయంలో ద మెజిషియన్‌లా బిహేవియర్ చేశారు కదా! అంటే ఇక్కడ మానిప్యులేట్ చేస్తూ వచ్చేవారు కదా! ఇప్పుడు అలా ఉండరనమాట. మీ విషయంలో చాలా నిజాయితీతో అంటే చాలా జెన్యూన్‌గా రిలేషన్ అనేది కంటిన్యూ చేయబోతున్నారు. మీ లైఫ్‌లోకి వచ్చి. టెంపరెన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. తన డెవిలిష్ బిహేవియర్‌ని తలుచుకుంటూ ఇప్పుడు తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. అంటే ఎవరి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈ ప్రెజెంట్ ఎనర్జీస్‌లో మీ పర్సన్‌కి మీ ఆలోచనలే ఉన్నాయి. మీ ఆలోచనలే అలాగే మీ మధ్య జరిగిన ప్రతి జ్ఞాపకం కూడా గుర్తొస్తూనే ఉంది. డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఈ వ్యక్తి మీతో చేసిన బిహేవియర్, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట ఇప్పుడు. నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. యాక్షన్ మూవ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ డెసిషన్ కూడా కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ ప్రెజెంట్ ఎనర్జీస్‌లో మీకు సంబంధించి అన్ని విషయాలు, అన్ని జ్ఞాపకాలు కూడా తలుచుకుంటూ మిమ్మల్ని స్పై చేస్తూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఈ ఎనర్జీలో అయితే. ప్రెజెంట్ ఎనర్జీస్‌లో మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే గతానికి సంబంధించి అన్నీ కూడా ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారనమాట. ఒకటి ఒకటి. వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. యాక్షన్ మూవ్‌మెంట్. ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ గురించి చాలా ఆతృతగా అంటే అన్నీ తెలుసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు. మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ పాస్ట్‌లో మీ మధ్య 5 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే ఇక్కడ గొడవలు జరగడం కానీ, ఏవైనా కూడా మీ మధ్య ఏవైతే అదర్ పర్సన్స్ విషయంలో జరిగాయో, లేదు అంటే ఇక్కడ మీ మధ్య మీ పర్సన్‌కి మీకు కూడా చాలా విషయాల్లో సెట్ అవ్వకపోవడం ఆలోచన విధానం. ఎందుకంటే మీ పర్సన్ కొన్ని విషయాల్లో మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, మీ విషయంలో ఆర్గ్యూ చేయడం కానీ కనిపిస్తుందిక్కడ. ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే మీరు చెప్పేవన్నీ కూడా ఇప్పుడు వినాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. ఈ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. యూనివర్స్ మీకిచ్చే ఎనర్జీస్ ఏంటి, గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. సజెషన్స్. 9 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది. స్టార్టింగ్. ఓకే. మీరు ఏ విషయం గురించైతే ఎదురు చూస్తున్నారో చాలా బర్డెన్‌గా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో ఇలా చాలా వరకు కొంతమందైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుందనమాట. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ తోటే 9 ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్‌లో అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి అని చెప్పి మీరు ఇంకా మీ పర్సన్ గురించే ఎదురు చూస్తున్నారు. న్యూ బిగినింగ్ అంటే మీరు న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీ పర్సన్ కూడా న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. కమిట్మెంట్ కోరుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్‌లో చాలా వరకు మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ గురించి ఆలోచించుకుంటున్నారు. మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటున్నారు. కానీ ఒకవైపు మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని కూడా ఆలోచిస్తున్నారనమాట. మీ ఎనర్జీ అనేది ఇలా ఉంది. ఇక్కడ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీ రిలేషన్ అనేది కన్ఫర్మ్‌గా న్యూ బిగినింగ్ అయితే అవ్వబోతుందనమాట.
కానీ మీరు చూస్ చేసుకునే టైంలో మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు కొంచెం మీరు ఈ వ్యక్తిని చూస్ చేసుకోవాలా లేదా అనేది కొంచెం ఆలోచించుకోండి. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ద ఫూల్ అంటే ఇక్కడ కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి వస్తారు. న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. కమిట్మెంట్ ఇస్తారు. బట్ మీరు చూస్ చేసుకునేటప్పుడు అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు ఈసారి మీరు ఈ వ్యక్తిని చూస్ చేసుకోవచ్చా లేదా అనేది కొంచెం ఆలోచించుకోండి. అంటే ఫాస్ట్‌గా డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. మీరు ఎమోషనల్ అవుతున్నా కూడా స్ట్రాంగ్‌గా ఉండి బయటికి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. కొంచెం టైం అనేది కూడా తీసుకోండి. టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు వెయిటింగ్ ఎనర్జీ. అంటే ఫాస్ట్‌గా డెసిషన్ అనేది తీసుకోకుండా ఈ వ్యక్తిని ఎంతవరకు మీరు నమ్మొచ్చు ఇలా అన్నమాట. ఇలాంటివి ఆలోచించుకున్న తర్వాత మీరు ఎంత ఎమోషనల్ అయినా కూడా బయటికి మాత్రం స్ట్రాంగ్‌గా ఉండి కొంచెం టైం తీసుకొని అప్పుడు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయండి. అంటే మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది వినండి. యూనివర్స్ అయితే అదే చెప్తున్నారు మీకు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.